జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలా చేశారో నాకు తెలియదు. ఇవాళ 2014-15 సంవత్సరం నుంచి చూస్తే ఈ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ, డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ, లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద కానీ ఇవాళ సగటున 95,000 కోట్లు కేంద్రం నుంచి వస్తున్నాయి. బహుశా ఆయనకు గుర్తు చేయాలి నేను, పోలవరం ప్రారంభమైన తర్వాత వాళ్ళు 1941 అధికారంలో వాళ్ళు కానీ, ఆయన ఏ పార్టీలో పుట్టాడో, కాంగ్రెస్ పార్టీలో లేదా వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న దీంట్లో కానీ ఆనాడు పోలవరంకి ఒక చిన్న ఇది కూడా విదల్చలేదు. నరేంద్ర మోడీ గారు దాన్ని 100% ప్రాజెక్టుగా ప్రకటించి ఇప్పటికీ 28,500 కోట్లు ఇచ్చారు. 28,50,000 కోట్లు పోలవరంకి ఇచ్చారు. ఆయనకు బాగా గుర్తుందో లేదో. రాజధానికి ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం విభజన జరిగినప్పుడు కూడా ఏ రాజధానికి ఇవ్వని విధంగా 2,500 కోట్లు అక్కడ, ఇప్పుడు 15,000 కోట్లు ఏడీబీ వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇచ్చి కేంద్రమే చెల్లిస్తుంది. 17,500 కోట్లు ఇవాళ దానికి ఇవ్వడం జరిగింది. మీకు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే ఇవాళ స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్లు ఇచ్చి మళ్ళీ రివైవల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు ఏ చేసినా బల్డ్రగ్ పార్క్కి మళ్ళీ 1,000 కోట్లు ఇచ్చింది. దీనికి రైల్వే జోన్కి ప్రత్యేకంగా నిధులు సమకూర్చింది. ఇవాళ 2.5 లక్షల కోట్ల నిధులతో ఇవాళ హైవేల నిర్మాణం జరుగుతుంది. 83,000 కోట్లతో రైల్వేల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి పోర్టుని ఆధునీకరించడం జరుగుతోంది. మెడికల్ కాలేజీలకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఆరోగ్య శాఖకి NHM కింద 3,000 కోట్ల నుంచి ఈ ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కానీ, లేదా 15th ఫైనాన్స్ కమిషన్ కానీ గతంలో మీరు దారి మళ్ళిస్తూ వచ్చారు. దానికి ఇవాళ గ్రామాలకు పోతున్నాయి, లేదా మా దాంట్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇవ్వడం జరుగుతుంది. 1,000 కోట్ల పెట్టుబడులు ఇవాళ నేను ఇప్పుడే చెప్పాను. గ్రీన్ హైడ్రోజన్ 1,85,000 కోట్లు కేవలం గ్రీన్ హైడ్రోజన్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. 2.5 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ బహుశా మరి ఆయన కళ్ళున్న కబోదా, లేదా చూడలేదా, లేదా విమర్శ చేయాలని మాట్లాడుతున్నారో తెలియదు. అందుకనే ఈ విషయాల మీదే మీకు ధైర్యం ఉంటే మీరు చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందని మీకు అనిపిస్తే కేవలం కేంద్ర ప్రభుత్వం సహకారం మీదే చర్చ పెట్టండి, మాట్లాడదాం. ఏ చేయటైనా సరే, ఎవరి మీడియంలో అయినా పర్వాలేదు, ఎవరి సారథ్యంలో అయినా పర్వాలేదు, మీరు పెట్టండి, మాట్లాడదాం. ఒక్కొక్క విషయాన్ని మీరే సబ్జెక్ట్ ఎన్నుకోండి, మీరే చెప్పండి, మాట్లాడదాం. ఎవరికి